నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। శ్రీకృష్ణుడు షాహీ అన్న పేరు అమ్మ పేరు భగవంతుడు ఎన్ని రకాల మనుషుల్ని ఏ మతాల్లో పుట్టించినా కూడా అందరూ సమానమే అని చెప్పేటువంటిదే మన హిందూ ధర్మం। ఇస్లాం ధర్మంలో కూడా అదే ఉంది। ఇస్లాం ధర్మంలో ఖురాన్లో ఏం చెప్పారంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశ సంస్కృతి ప్రకారమే నువ్వు బతకాలి, అప్పుడే నువ్వు అల్లాహ్కు ప్రీతి పాత్రుడు అవుతాదని చెప్పేసి ఇస్లాం ధర్మంలో క్రైస్తవ ధర్మంలో కూడా ఉంది। కానీ దాంట్లో కూడా రోడ్డు పాటలు తీసుకొని కొంతమంది చెప్తున్నారు ఈ రోజు ఈ అబ్బాయి ఇక్కడ కృష్ణుడు వేషమైనంత మాత్రాన ఇక్కడ ముస్లిం కాకపోడు, మంచి ముస్లిం అవుతారు। మసీదులోకి వెళ్ళి దర్గాలోకి పెట్టి టోపీ పెట్టినంత మాత్రాన ముస్లిం కాదు, వాడు పక్కా హిందువే కానీ ముస్లిం మతాన్ని గౌరవిస్తున్నాడు। ఒక ముస్లిం హిందూ దేవస్థానానికి వచ్చి ఇక్కడ దేవుణ్ణి పూజించినంత మాత్రాన హిందువు కాదు, అతను పక్కా ముస్లిమే, ఇంకా నిజమైనటువంటి ఒక ముస్లిం। కాబట్టి మనం ఎవరి మతాల్లో ఉన్నటువంటి వాడు వాళ్ళ మతాన్ని ఆచరిస్తూ మనసా మాత్రం కర్మణ వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదంటే ఎవరు కూడా పదవులు
అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన పవిత్ర కార్యక్రమం అయోధ్యలో శ్రీరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ప్రపంచమంతా ఒక గొప్ప సంబరాలు చేస్తుంటున్నారు. రాముడు ఆదర్శ పురుషుడు, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక భర్తగా యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఒక హిందువులే కాదు, ఇస్లాం దేశమైనటువంటి ఇండోనేషియాలో కానీ అనేక దేశాల్లో కూడా ఆ యొక్క శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అటువంటి వారి ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా కదిరి పట్టణంలో గతంలో మనం శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం చాలా దేదీప్యమానంగా జరుపుకున్నాం. దాని తర్వాత రాష్ట్రమంతా అనేక రకాలుగా వేల మందితో ఆ కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ ఉండేటువంటి విశ్వ హిందూ పరిషత్ భక్తజన మండలి అందరూ కూడా మరొకసారి ఫిబ్రవరి 21వ తేదీ దాదాపు 50,000 మందితో మనం ఇక్కడ అయోధ్య నుంచి వచ్చేటువంటి యొక్క స్వాములతో, ఇక్కడ ఉండేది ఒంటిమిట్ట నుంచి వచ్చేటువంటి యొక్క విగ్రహాలతో మనమందరము కూడా శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకోవాలని సంకల్పించాం. దాని కొరకు ఈ రోజు ఈ రథయాత్ర మొత్తం చుట్టూ 10 మండలాలు మొత్తం అంతా కూడా తిరుగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడం, ఆ సీతారామ కళ్యాణంలో పాల్గొనడం, మనం అయోధ్యలో సీతారామ కళ్యాణంలో పాల్గొన్నటువంటి పవిత్రత మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రథయాత్ర ప్రారంభిస్తున్నాం. జై శ్రీరామ్.
500 సంవత్సరాల తర్వాత బాలరాముడి విగ్రహాన్ని కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో మొట్టమొదటి బాలరాముడి విగ్రహ ఆవిష్కరణ తర్వాత అయోధ్యలో అయోధ్య సీతారాముల కళ్యాణం పేరు మీద ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా కదిరిలో దాదాపు 1,00,000 మందితో వచ్చే నెల 21వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త సహకారంతో సేవాభారతి ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తుంది. ఈ కళ్యాణం సందర్భంగా దాదాపు 25 రోజుల పాటు 25,000 మంది దంపతులు 11 రోజుల పాటు సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి నిష్ఠతోటి ఈ యొక్క శ్రీరామనామ జప యజ్ఞం చేసి అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కదిరిలో ఫిబ్రవరి 21వ తేదీన జరిగేటువంటి దాంట్లో ఏదైతే అయోధ్యలో సీతారాముల యొక్క ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై వారితో పాటు తిరుమల ఈవో ధర్మారెడ్డి గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS దక్షిణాది రాష్ట్రాల సహ ఇన్ఛార్జు శ్రీ శ్రీరామ్ భరత్ గారు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నాకర్ గారు, కదిరి సత్యసాయి సేవాభారతి అధ్యక్షులు చంద్రశెట్టి గారు పాల్గొంటున్నారు. దాదాపు ఈ పేరు మీద 30 రోజుల పాటు గ్రామాల్లో అయోధ్య సీతారామ రథం గ్రామాల్లో పర్యటిస్తుంది. ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తుంది. ఈ సందర్భంగా ఈ ప్రచార యాత్రను ఈరోజు పెద్ద ఎత్తున కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నుండి సేవాభారతి, అనేక మంది విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు ఈరోజు భజన మండలిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ. ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తారో అని వాళ్ళని తప్పకుండా అది వాళ్ళందరూ నేను లక్షలు చూడలేదు, కోట్లేదు నేను చూడలేదు, ఇదంతా తప్పుడు ప్రచారమే, తప్పుడు ప్రచారమే అనేది ఒకసారి నేను అన్నయ్య ఎవరికి చేయలేదు, అన్నయ్య అట్లాంటి పండే మూలను అది నాకు తెలిసిన తెలుసు, నేనే తప్పు చేసినా ఏ మనిషి చూడరు. చాలా సంతోషమైంది ఆమె క్లారిఫికేషన్ ఇచ్చినారు. కానీ ఈ సందర్భంలో ఒక మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ కదిరి పట్టణంలో మీ రూల్స్ కు విరుద్ధంగా 8 అడుగుల జాగా మీరు రిజర్వ్ చేసే సైట్ మరి వాళ్ళు ముందరికి వచ్చి కట్టుకుంటా అంటే అది దాదాపు కమిషనర్ గారి దగ్గర కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఇంతమంది బలగాన్ని పెట్టుకొని రూల్స్ కు విరుద్ధంగా వాళ్ళకు పరోక్షంగా మీరు ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు నిలదీసేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలు ప్రతి మనిషి ఒక్కొక్క చేసే వృత్తిని బట్టి ఆ కులం అనేది ఆపాదించిన పెద్దోళ్ళు, అవినీతికి కులానికి సంబంధం లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. కదిరి పట్టణానికి చెందినటువంటి ఒక మాజీ శాసనసభ్యుల దగ్గర ఒక డ్రైవర్ హత్యకు గురైనాడు అధ్యక్ష. ఆ డ్రైవర్ హత్యకు గురైన తర్వాత అదే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సాక్షాత్తు అతని భార్యనే భర్త చెప్పించిందని చెప్పిన
ప్రజలు అనుకుంటున్నారు. మనం ఒక మీడియాను పిలిచేసి వాళ్ళని దగ్గర పెట్టుకొని మనం మాట్లాడి అంత పెద్ద ఎత్తున చేయాల్సినంత అవసరం లేదండి. నేను చెప్పేది అయితే ఎవరు ఇచ్చినారో తీసుకోరండి, నేను ఒప్పుకుంటాను. అంతేగాని మధ్యలో మనుషులు ఇట్లా మాట్లాడేది అయితే మంచిది కాదు. మరి ముఖ్యంగా ఇక్కడ చావడి ఆపోజిట్ అంటున్నారు, అది అప్రూవల్ సార్, అప్రూవల్ ఉంది. దీనికోసానికి వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు సార్, కడుతున్నారు. ఆయన అయితే ఓనర్ నేను చూడ కూడా లేదు సార్. ఓనర్ ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఓనర్ కూడా నాకు తెలియదు. మేము వెళ్తా అంటే వాడి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది, అప్రూవల్ కాబట్టి మేము వెళ్తున్నాము, నోటీస్ ఇస్తాం మేడం. అంటే మేము నోటీస్ ఇస్తాం కానీ దాన్ని పడగొట్టే అర్హత మాకు లేదు మేడం. ఇంతకుముందు అయితే అది ఉండేది, ఇప్పుడైతే పడగొట్టాల్సింది ఉండదు. నోటీస్ ఇస్తాము, ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తాము. సాక్షాత్తు ఎంతో పవిత్రమైన ఇదే మున్సిపల్ కౌన్సిల్ చట్టసభలో 36 మంది కౌన్సిలర్లు టిప్పు సుల్తాన్ విగ్రహం గురించి ఎవరైతే వీరోచిత మరణము దేశం కోసం ప్రాణాలు ఉండిన టిప్పు సుల్తాన్ విగ్రహం గురించి అనుమతి కోసము ఇదే పాత్రికేయ మిత్రుల సమక్షంలో 36 మంది సంతకాలు పెట్టి ఆ రోజు రిప్రజెంటేషన్ గౌరవ చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటిది కానీ కనీసం గత మీటింగ్ లో కావచ్చు, ఈ అజెండాలో కానీ ఆ అంశం పెట్టకపోవడానికి కారణం ఏమో అధ్యక్ష. ఈ రోజు మేడం గారు అన్నట్టు చాలా మంది కులాన్ని మతాన్ని బేస్ చేసుకుని శంకర్ గుర్తుకుంటున్నారే, వీళ్ళందరూ దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే మీటింగ్ లో మేము చెప్పడం జరిగింది, మా గౌరవ శాసనసభ్యులు తమ వంతు విరాళంగా కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మరియు కుటాగుళ్ళ చెందినటువంటి యువకిషోర్ ప్రణీత్ రెడ్డి గారు కూడా 1,00,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినా కానీ కనీసం ఆ అంశాన్ని ఇంతవరకు 36 మంది కౌన్సిలర్లు మున్సిపల్ సభలో పాత్రికేయుల సమక్షంలో ఇచ్చిన తర్వాత కూడా దీనిపైన ఇంతటి ఉదాసీనత ఉన్నటువంటి దీనికి అభ్యంతరం ఏముంది అధ్యక్ష. సాక్షాత్తు అట్లే నిలబడండి. రెడీ అట్లా చూడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగినాం. మొదటి 2 సంవత్సరాలు కూడా కౌన్సిల్ అప్పటికి ఇంకా ఎలక్టెడ్ బాడీ లేదు, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలోనే 2 సంవత్సరాలు ఈ మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం అమలు చేయగలిగినాం. ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాల్లోనే మరి కోవిడ్ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో మరి కోవిడ్ నియంత్రణ కానీ అదేవిధంగా లాక్డౌన్ పరిస్థితులు కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కానీ చాలా అద్భుతంగా ఈ మున్సిపాలిటీలో మనందరం కూడా చేయగలిగినాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున మరి కోవిడ్ పేషెంట్స్కి సర్వీసెస్ అన్నీ కూడా మనందరం కూడా చేయగలిగినాం. చాలా అద్భుతంగా మరి కోవిడ్ నియంత్రణ కానీ వ్యాక్సినేషన్ కానీ చేయడంలో మున్సిపల్ సిబ్బంది కానీ ప్రజాప్రతినిధులు కానీ పాల్గొన్న తీరు నిజంగానే ప్రశంసనీయం. మరి అదేవిధంగా కోవిడ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గర్వంగా చెప్పుకోగలం. మనం ఈ మున్సిపల్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. నాకు తెలిసి మొదటి సంవత్సరంలోపే ఇంత మంచి కౌన్సిల్ భవనాన్ని మనమే నిర్మించుకున్నాం. మరి ఆ తర్వాత 14 ఫైనాన్స్ నిధులతోటి మరి అటు రాయలసీమ సర్కిల్ నుంచి కాలేజ్ సర్కిల్ వరకు రోడ్లు వైడనింగ్ అయితేనేమి, అదేవిధంగా
మరొకటి తొందరలో అది కూడా పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం. మొదటి విడతలోనే దాదాపుగా 4,000 మందికి 3 లేఅవుట్లలో హౌస్ సైట్ పట్టాలన్నీ కూడా ఇచ్చాం. గతంలో లాగా కాకుండా మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా పట్టాలు చూపించి మరి అక్కడ అందరికీ కూడా దాదాపుగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించాం. మన కళ్ళ ముందే దాదాపుగా 4,000 మంది ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. తాగునీటికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడగలిగినాం. క్లాప్ అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు శానిటేషన్ కూడా అద్భుతంగా మనం తీర్చిదిద్దాం. అదేవిధంగా గతంలో ముత్యాల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు కూడా ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దాన్ని కూడా మరో చోటికి మార్చి ఈరోజు ఒక మంచి డంపింగ్ యార్డు కూడా ప్రజలకు ఇబ్బంది లేని చోట మనం పెట్టగలిగినాం. దాంతోపాటుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎక్కడా లేని విధంగా, బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. దాదాపుగా 27 సచివాలయాల్లో ఒక 60 రోజుల పాటు మనందరం కూడా ప్రతి ఇల్లు కూడా తిరిగాం. నాతో పాటు పాల్గొన్న గౌరవ కౌన్సిల్ సభ్యులైతేనేమి, మున్సిపల్ అధికారులు అయితేనేమి, వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, ఎక్కడా కూడా మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించగలుగుతా ఉన్నాం. దాదాపుగా 10,000 మందికి ఈరోజు కేవలం మున్సిపల్ పరిధిలోనే ఈరోజు మనం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. మరి జీజీఎంపీ ద్వారా ప్రతి వార్డుకు కూడా ఈరోజు 27 సచివాలయాల పరిధిలో 20 లక్షల రూపాయలతో ఈరోజు ఇప్పటికే సీసీ రోడ్లు కూడా, రైళ్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా దాదాపుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాల్సి వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులైతేనేమి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అయితేనేమి చాలా అద్భుతంగా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం పూర్తి చేయడంలో సహకరించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా కొన్ని చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు, కొద్దిగా 1-2 పనులు మిగిలిపోయినాయి. ముఖ్యంగా అమృత్ 1 and 2లో దాదాపుగా 27 కోట్ల రూపాయలు మనకు అమృత్ 2 ద్వారా శాంక్షన్స్ వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ కూడా మనం అందులో శాంక్షన్ చేయించుకున్నాం. సో అది చివరి దశలో ఉంది. టెక్నికల్ శాంక్షన్స్ పూర్తయి టెండర్లు పిలవాల్సినటువంటి కార్యక్రమం మాత్రమే పెండింగ్ ఉంది. తొందరలో ఎన్నికల కోడ్ రాబోతా ఉంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు, ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా కొంచెం దాన్ని వెంటపడి కోడ్ వచ్చే లోపే దాన్ని శాంక్షన్ దాన్ని టెండర్ పిలవగలిగితే ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పార్నపల్లి వాటర్ స్కీమ్ అనేది మనకు కొంచెం ఒక ఇబ్బందికరంగా మారింది. అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది. ఇప్పటికే నాకు తెలిసి దాదాపుగా 70-80 కోట్ల రూపాయలు మరి విద్యుత్ బిల్లులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరి 14th ఫైనాన్స్ లో కానీ 15th ఫైనాన్స్ లో కానీ దాదాపుగా 30 కోట్ల రూపాయల పైచిలకు కేవలం కరెంటు బిల్లులకే మనం చెల్లించాల్సి వచ్చింది. లేదంటే ఈరోజు ఆ నిధులన్నీ కూడా మనం రోడ్లు వేయడానికో, డ్రైన్లు వేయడానికో అసలు మున్సిపాలిటీ మొత్తం అద్దంలా తీర్చిదిద్దుండొచ్చు. కేవలం కరెంటు బిల్లు వల్లనే మనకి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ నిధులన్నీ కూడా పోతా ఉన్నాయి. సో దానికి ఇది ఒక్కటే మనకు మార్గం. చెర్లపల్లి నుంచి గ్రావిటీ మీద నీళ్లు వస్తాయి. ఎక్కడ కరెంటు బిల్ అనేది మినిమం ఛార్జెస్తో మనకు నీళ్లు వచ్చేస్తాయి. సో ఆ స్కీమ్ని వీలైనంత తొందరగా అది మరి కౌన్సిల్ పూర్తయ్యేలోపే దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ మధ్యనే దాదాపుగా 2,000 మందికి మళ్ళీ మనం పట్టాలు ఇచ్చాం. అవి కూడా దాదాపుగా మధ్యలో ఆగిపోయినాయి. సో పట్టాలు కోడ్ వచ్చిన తర్వాత మనం ఎవరికి కూడా ఇవ్వడానికి వీలుండదు. సో ఖచ్చితంగా కోడ్ వచ్చే లోపే అందరికీ కూడా పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయాలి. దాంతోపాటుగా మళ్ళీ వాళ్ళందరూ అందులో నాకు తెలిసి ఒక 1000 ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి, హౌసింగ్ కూడా శాంక్షన్ అయింది. సో మనం పట్టాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది. కాబట్టి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కోడ్ వచ్చే లోపే పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ రావడానికి కూడా కొంచెం మున్సిపల్ అధికారులందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి
పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో నాతో కలిసి పనిచేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులకి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించాలి, కూర్చోండి. సార్ కూర్చోండి ఒకసారి దయచేసి. శాస్త్రం ఈ విధంగా ఒక 1000 కంటే ఎక్కువ ఆయతులు ఖురాన్లో ఎందుకు అవతరించాయంటే ప్రవక్త తర్వాత శవాలు పడి ఉన్నాయి. ఒకవైపు తల్లి క్షడాత్రులైపోయి తన పసికందుకు పాలు పట్టేటటువంటి దృశ్యాలు చూపులకు కంట పొడిగి పెడుతున్నాయి. అలాంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు ఇప్పటి కూడా ఈ యొక్క యుద్ధము, మారణ హోమము, ఈ పైశాచికత్వం ఆగలేదు. దాదాపుగా ఇప్పటి వరకు 27,000 మంది పాలస్తీనీయులు షహీదైపోయారు. 27,000 మంది, 6 లక్షల మంది రెఫ్యూజీలుగా, శరణార్థులుగా క్యాంపుల్లో వారు పడి ఉన్నారు. వారికి తినడానికి ఎలాంటి ఆహారం కూడా లేదు. దాదాపుగా 2 లక్షల కంటే ఎక్కువ మంది తీవ్రంగా క్షతగాతులైపోయారు. 2.2 మిలియన్ 22 లక్షల మంది నిరాశ్రయులైపోయారు. కొన్ని $1 ట్రిలియన్ ఆస్తి నష్టం జరిగింది. గాజాలో ఎటు చూసినా పడిపోయినటువంటి శిథిలాలే అక్కడ కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల ఆర్తనాదాలు, అభం శుభం తెలియనటువంటి స్త్రీల యొక్క వారి యొక్క ఏడుపు, వారి యొక్క బాధలు అంతా ఇంత కాదు. అయినప్పటికీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇజ్రాయిల్ చిన్న దేశం. ఎవరు ఇజ్రాయిల్, ఎవరు యూదులు? 1923-30 ప్రాంతంలో జర్మనీలో హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని ఊచకూత పోశాడు. తర్వాత చెప్పాడు, నేను ఎందుకు వారిని ఆ విధంగా చేశానో రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుందని హిట్లర్ చెప్పాడు. హిట్లర్ చేసింది ఖచ్చితంగా తప్పే, కానీ ఎప్పుడైతే జర్మనీలో హిట్లర్ వారిని ఊచకూత పోశాడో ఆ తర్వాత చెట్టుకొకరు పుట్టకొకరై దేశ దిమ్మారులుగా వారు వివిధ ప్రాంతాలకు వెళ్తారు. అలా వెళ్తూ పాలస్తీనా భూభాగంపై అడుగు పెట్టారు. అప్పుడు వారు వచ్చినటువంటి అరేబియా సముద్ర ఓడలో ఎప్పుడైతే యూదులు తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని పాలస్తీనా భూభాగంపై దిగారో ఆ పడవలకు ఇలాంటి పదాలు రాసి పెట్టబడి ఉన్నాయి. German have destroyed our lives and homes, you don't destroy our hopes అనే పదవులకు ఈ పదాలు రాసి పెట్టబడి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేసి చూడవచ్చు. ఓ పాలస్తీన్ ప్రజలారా, జర్మనీలో మమ్మల్ని సర్వనాశనం చేశారు, మా జీవితాలను నాశనం చేశారు, మా ఇంట్లో తగలబెట్టేశారు. మీరు మా యొక్క నమ్మకాలను భంగం చేయకండి, మాకు ఒక స్థలాన్ని ఇవ్వండి. ఈ విధంగా యూదులు పాలస్తీనా భూభాగంలో చూడబడ్డారు. వారు జాలి, కరుణ, దయ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించమని చెప్పారని పాలస్తీనా భూభాగ ప్రజలు వారికి ఆశ్రయం కల్పించడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా వారి యొక్క ఎడ్యుకేషన్, వారి యొక్క టెక్నాలజీ, వారి యొక్క పవర్ ని నెమ్మదిగా వారు చాలా పవర్ఫుల్ గా చేసుకున్న తర్వాత 1948 అప్పటికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉంది. వారి మాట కూడా వినకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఏం చేశారు? వారి యొక్క దేశం ఇజ్రాయిల్ అని 1940లో ఇజ్రాయిల్ స్వతహాగా ఒక దేశంగా ప్రకటించుకుంది. అంతకంటే ముందు చరిత్ర పటంలో ఇజ్రాయిల్ అనేటటువంటి దేశమే మీకు కనిపించదు. ఎప్పుడైతే 1948లో ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకొని వారు ఇజ్రాయిల్ అనేటువంటి దేశాన్ని ప్రకటించుకున్నారో అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 అరబ్ దేశాలు దాడి చేశాయి. అప్పుడు ఇజ్రాయిల్ వేరే ఆడిపోయింది అరబ్ దేశాలు చేసేటువంటి దాడిలో. అప్పుడు అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది కాబట్టి ఇజ్రాయిల్ నిలదొక్కుకొని నిలబడగలిగింది. సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ కలిగినటువంటి, అతి పెద్ద మిలిటరీ వ్యవస్థ కలిగినటువంటి దేశంగా నిలబడింది. కాబట్టి అమాయకులు ఎవరైతే షెల్టర్ ఇచ్చారో, ఆశ్రయం ఇచ్చారో అలాంటి పాలస్తీనా ప్రజలపై మారణ హోమాలు
అని ప్రకటిస్తున్నారు. ఈ విధంగా తల్లి పాలు తాగి తల్లి హృదయాన్ని తన్నేటటువంటి తత్వం ఆది నుండి కూడా జీవిస్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈ 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి 57 ముస్లిం దేశాలు ఏమీ చెయ్యనటువంటి ఒక అసమర్థులుగా మిగిలిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే పూర్తి ప్రపంచానికి 24% చమురు ఆయిల్ని కేవలం అరబులోని 5 కంట్రీస్ సప్లై చేస్తాయి. ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే కనీసం ఎకనామికల్లీ బైకాట్ కూడా చేయలేకపోయారు. ఈ రోజు వరకు కూడా పాలస్తీనా భూభాగంపై మారణ హోమం జరుగుతూనే ఉంది. ఎందుకు అన్న కారణం నేను నా ముందు అంశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను. అయితే ఇక్కడ ముస్లింల పూర్వం, ప్రస్తుతం మరియు భవిష్యత్. నిజంగా ఈ అంశం తెలుసుకోవాలంటే మన పూర్వీకులు ఎలాంటి శాస్త్ర సాంకేతికతను సాధించారు, ఎలాంటి విద్యా వ్యవస్థలను నెలకొల్పారు, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఖురాన్ ప్రకారంగా, సహీ హదీస్ గ్రంథాల ప్రకారంగా ఈ ప్రపంచంలో దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలు ప్రకటింపబడ్డారు. సూరా అర్-రహ్మాన్ 13:7 వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను ప్రకటింపజేశాము. సూరా అర్-రహ్మాన్ 13:38 లికుల్లి అజ్లిన్ కితాబ్, ప్రతి యుగానికి మేము ఒక గ్రంథాన్ని ఇచ్చాము. తౌరాత్, ఇంజీల్, జబూర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ ఇవ్వడం జరిగింది. సూరా ఫాతిర్ 35:22 వఇన్న ఉమ్మతి ఇల్లా ఖలా ఫీహా నజీర్, నేను చెప్తాను. తీసుకోండి సార్. మండి వైఖరి, పీటీఓ గారి మండి వైఖరి, కార్మికుల కక్ష సాధింపులను వెంటనే, అక్రమ సస్పెన్షన్ల వెంటనే, అక్రమ బదిలీలను వెంటనే, డిమాండ్లవే యాక్చువల్గా మన డిమాండ్లవే. మన కేంద్ర కార్యాలయం ఆదేశాలు పాటించాలి, చార్టు వేయాలి, కార్మికుల పట్ల వేధింపులు మానాలి, సిక్కులకు జీతాలు ఇవ్వాలి. విశాఖపట్నం రీజియన్లో మన అసోసియేషన్ అనేక దఫాలుగా పోరాటాలు చేసిన సందర్భంగా
ఈడీ గారు పిలిచి అన్ని చర్చలు జరిపి సమస్యలు కూడా సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడున్న డిపిటిఓ గారు ఈడీ గారి మాటలు కూడా వినకుండా ఆయన సొంతంగా నేను ఎవరి మాట వినను, నేను ఇంకా పై వాళ్ళ మాట, నేను ఎండి మాట తప్ప ఎవరి మాట వినను అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. కానీ మనం ఒక పద్ధతి పెట్టుకున్నాం. నేనేం చేయాలా జూనియర్ స్టూడెంట్, మా ఆఫీస్ సూపరింటెండెంట్ సార్ మాట వినాలా, ఆయన డిఎం గారు డిపిటిఓ గారు ఆర్ఎం గారు, ఇట్లా ఇది మనం ఒక ఛానల్ పెట్టుకున్నాం. నేను అట్లా లేకుండా నేను డైరెక్ట్గా నేను డిపిటిఓను, నేను ఆర్ఎంతో తప్ప నేను మిగతా వాళ్ళతో మాట్లాడను, మీ వాళ్ళు చెప్తే నేను అనే మాట అనేది ఆయన పద్ధతి కాదు. ఈ విధంగా అట్లా అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఈ ఈడీలు వ్యవస్థలను ఎందుకు పెడతారు అంటే ఆ ఛానల్ అందరితో సంప్రదించిన తర్వాత ఆయనతో కాకపోతే పై వాళ్ళు ఆ సమస్య పరిష్కరిస్తారనే కదా మనం ఈ ఛానల్ని పెట్టుకునింది. ఇవన్నీ ఆయన వైలేషన్ చేసి, అంతేకాకుండా ఈ ఉద్యమాలు చేసిన సందర్భంగా అక్కడికి మన సీఎం గారు పర్యటన ఉన్న సందర్భంగా మన వాళ్ళ పేర్లు ఇచ్చి అందరినీ అరెస్ట్ చేయించడం జరిగింది. అంటే ఆయన భయం ఏమంటే మన అసోసియేషన్కు మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా జగన్ గారితో చెప్తామేమో అని. కానీ అక్కడ ఉన్న నాయకులు పోకపోవచ్చు, కానీ మన రాష్ట్ర నాయకులు ఫ్రీక్వెంట్గా సజ్జల రామకృష్ణ దగ్గర కానీ సీఎం దగ్గర కానీ ఫ్రీక్వెంట్ పోయే అవకాశం ఉంది. నీకు ఇవ్వకపోయినా నీ మీద ఇవ్వాలంటే మేము అక్కడైనా మేము మా వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకుంటే మీ మీద చర్యలు తీసుకొని మా వాళ్ళు మాట్లాడచ్చు. కాబట్టి ఇవన్నీ మానుకొని పారిశ్రామిక అశాంతి నెలకొనకుండా మీరు అక్కడున్న నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి ఆర్టీసీకి ఎటువంటి పరిస్థితులు నష్టం రానికుండా పనిచేయాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్లో కలిపి ఉద్యోగస్తులందరినీ పెట్టిన తర్వాత మనము గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్ పద్ధతి ప్రకారం మనం పనిచేయాలి తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకొని పై అధికారులు పనిచేయకూడదు. అలాగే గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు తేకూడదు, ఆర్టీసీకి చెడ్డ పేరు తేకూడదు, ఆర్టీసీకి నష్టం వచ్చే పరిస్థితులు పనులు కూడా చేయకూడదు. మమ్మల్ని అందరినీ కలుపుకొని అసోసియేషన్లతో మాట్లాడి ఆయన అక్కడ ఆ డివిజన్ ఆ రీజన్లో అభివృద్ధికి పాటుపడాలని డిపిఓ గారికి తెలియజేస్తూ చాలా దారుణంగా డిపిటిఓ గారు వ్యవహరించడము సమంజసం కాదని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. సీఎం గారు సిటీలోకి వస్తాడని చెప్తే నిరాహార దీక్షలను భగ్నం చేయడము కరెక్ట్ అయితే కాదు. కార్మిక హక్కులైతే కార్మికలో ఉన్నప్పుడు మనం హక్కులైతే ఇప్పుడు కోల్పోయినామో రాష్ట్ర గవర్నమెంట్లో మనం విలీనమైన తర్వాత మనం హక్కులు కోల్పోవడం జరిగింది. అదే మనం కార్పొరేషన్లో ఉంటే మన హక్కులు మన సమ్మెలు ఏమైనా చేయడానికి మనకు రైట్స్ ఉండేటివి. ఈరోజు ఆ రైట్స్ కోల్పోవడం వలన మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. 1/19 సర్కులర్ను మళ్ళా గవర్నమెంటు ప్లస్ యాజమాన్యము కుమ్మక్కయ్యి వర్కర్లు ఎవరు కూడా మనల్ని కేర్ చేయడం లేదు, మనకు విలువ ఇవ్వడం లేదు అని అధికారులు ఇక బస్సు ఎక్కితే టీటీఏలు కూడా మమ్మల్ని గౌరవించడం అగౌరవపరుస్తున్నారని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ ప్లస్ యాజమాన్యం రెండు కలిసి మన మీద 1/19 సర్కులను రద్దు చేయడం జరిగింది. ఆ 1/19 సర్కులను రద్దు చేస్తే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతారు. 1% కూడా మనము డ్రంకన్ కేసులు 1% వస్తే కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం లేదని చెప్పి కరాఖండిగా తెలియజేయడం జరిగింది. ఈ 1/19 సర్కులర్ను మళ్ళా మనం ఇంప్లిమెంట్ చేసేదానికి మన రాష్ట్ర కమిటీకి ఇక్కడ ఉన్న రాష్ట్ర కమిటీ కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ 1/19 సర్కులర్ సురేంద్ర బాబు యొక్క ఆయన గొప్పతనాన్ని మనము ఈ రోజు కూడా మనము ఆయన వేడుకోవాల్సింది వస్తుంది. ఈరోజు ఏదైతే విశాఖ డిపిటిఓ గారు వర్కర్ల పైన నాయకుల పైన ఉద్యోగుల పైన అధిక భారం మోపుతూ కక్ష సాధింపులు చేస్తూ అరెస్టులు చేపిస్తూ తన సొంత అజెండాను అమలుపరుస్తూ ఎంతో అన్యాయం చేస్తుంటే విధిలేని పరిస్థితుల్లో అక్కడున్న నాయకత్వం మీద దాడులను సహించలేక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గేట్ మీటింగ్ చేయడం జరుగుతుంది. డిప్యూటీ గారు ఏదైతే పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి ఎన్ఎంఈ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అన్ని సంస్థకు ఏవైతే నష్టాలు కలిగించేది 1/19 సర్కులను అమలు చేయకుండా సొంత సర్కులను అమలు చేసి చాలామంది ఉద్యోగులను అక్కడ అరెస్టు సస్పెండ్ చేయించడం కూడా జరిగింది. సోదరులారా, ఇలాంటి సందర్భంలో ఈ డిపిటి గారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ గా మనం డిసెంబర్ 4వ తేదీ ఎండి గారికి 58 డిమాండ్లతో ఈ డిపిటి గారు చేసిన నిర్ణయాల వల్లే ఈయన అక్రమాల వల్లే
ఈయన నియంత్రణతో పోగడం వల్లే మనం 58 డిమాండ్లు ఇచ్చి ఇది స్టేట్ వైడ్ కూడా మొత్తం చాలా మంది కూడా ఇదే అధికారులు ఇదే విధంగా సతాయిస్తున్నారు అనే ఉద్దేశంతో 58 డిమాండ్లతో పోయిన నెల 4వ తేదీ మనం ఇవ్వడం జరిగింది. ఆ సర్కులర్ మీద ఎండి గారు కూడా మాతో పిలిచి కొన్ని సమస్యలు అయితే మీరు చెప్పింది వాస్తవమే, దీన్ని మేమంతా పరిష్కరించాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో పోయిన నెల 19వ తేదీ మన యూనియన్ నాయకులతో చర్చలు జరిపి దాదాపు చాలా సమస్యలను పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో తీసుకుంటే మన డిపిటిఓ గారు కూడా సమస్యల మీద మెమరాండం ఇచ్చి మనం ఒక రోజు ఉద్యమం చేస్తే ఆయన కూడా మన రీజనల్ సెక్రటరీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా ఎంతమంది డిపిటిఓలు ఉన్నారో ఈ స్టేట్ లో ఇవన్నీ ఇట్లాంటి డిపిటిఓ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం జరిస్తే ఈ రోజు ఆ 58 డిమాండ్లలో మీరు చేసింది సబబు, ఇవన్నీ మేము పరిష్కారం చేస్తాము అనే ఉద్దేశంతో గౌరవ ఎండి గారు కావచ్చు, ఈడీ ఏరు గారు కావచ్చు, వెంటనే ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇచ్చిన మెమరాండంలోని సమస్యలందరి అన్ని డిపిటిఓలు కూడా మీరు పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయండి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ఎండి గారు సర్క్యులర్ పంపించినారు. ఈ డిపిటిఓ నిరంకుశ వైఖరితో మరి కార్మిక వ్యతిరేకమైన విధానాలతో ఈరోజు కార్మికులను పోరాట పథంలో తీసుకుపోతున్నాడు. రమణ గారు చెప్పినట్లు 48 రోజులు చేశారు ఎక్కడ విశాఖపట్నం విజయనగరం జిల్లాలలో. అక్కడ ఉన్నటువంటి ఈడీ గారు ఇక్కడ పనిచేసినటువంటి రవికుమార్ గారే చర్చలు జరిపారు. మన రాష్ట్ర కమిటీ సభ్యులతో జోనల్ కమిటీ సభ్యులతో చర్చలు జరిపి అక్కడ వాళ్ళు లేవనెత్తిన అంశాలు మేమేం గొంతెమ్మ కోరికలు అడగమలే. ఏ జోనల్ ఎగ్జిక్యూటివ్ దగ్గర పోయి ఎన్కాష్మెంట్ అడుగుతామా, అరియర్స్ అడుగుతామా, నగదు సంబంధించిన ఏమన్నా అడుగుతామా మనము? ఆయన ఏమి చేయలేడు. డిపిటిఓ దగ్గర కూడా అంతే, నగదు సంబంధించిన ఏ సమస్యలు ఆయన దగ్గర ఉండవు. మనం చెప్పవలసింది ఒకటే, కార్మికుడు ఎండనక వాననక పనిచేస్తాడు కాబట్టి అతను సిక్ చేస్తే జీతం ఇవ్వండి. అతను చెప్పినట్లు షెడ్యూల్స్ సంస్థకు ఉపయోగపడే విధంగా షెడ్యూల్స్ వేయండి. షెడ్యూల్స్తో పాటు బస్సుల కండిషన్ మెరుగుపరచండి. డ్రైవర్లు కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు తీసుకొని పోతే మీరు చెప్తే నేను చేయాలా, నాది ఏకపక్ష విధానము, నేను ఏమి చేయనని చెప్తే గత 3 నెలలుగా ఆ సంస్థ ఆ యొక్క డిపిటి ఆధ్వర్యంలో చాలా ఇబ్బంది పడేసి లాస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఈ విధంగా నాయకత్వంలో ఉంటూ మనం డిపో అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎన్ఎంయు నాయకత్వ లక్షణం. ఈరోజు మన నాయకులే టాప్ టు బాటం ఎక్కడైనా చూసుకోండి, డిపో పరిస్థితి ఆలోచిస్తాం, ఆర్థిక పరిస్థితి ఆలోచిస్తాం. అత్యవసర సమయంలో యుద్ధంలో సైనికుడి కంటే ఎక్కువగా పనిచేసేది ఒక ఆర్టీసీ ఉద్యోగి మాత్రమే. పోతాడు, ఎలక్షన్లు వస్తే రాత్రి పోతాడు, జాతరలు వస్తే రాత్రి కూడా పోతాడు. మరి ఎక్కడ తింటానడో, ఎక్కడ పండుకుంటానడో, ఎక్కడ నిద్రిస్తున్నాడో టెంట్ వేశారని చెప్పేసి ఈ నాయకత్వం అంతా అక్కడ బలంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర పోయి నా మీద చెప్తారని చెప్పేసి వాళ్ళను అరెస్ట్ చేయమని లెటర్ ఇచ్చి దౌర్భాగ్యమైన ఒక విధానానికి తెరదీసిన ఈ డిపిటిఓ మరి నిరంకుశ వైఖరి నశించాలా లేదా చెప్పండి. నశించాలి అనే నిదానంతో ఈరోజు పోతున్నాం. మరి అందుకే ఉద్యమం కూడా తీవ్రతరం చేసే విధానంలో భాగంగా కేవలం ఆ జోన్కే పరిమితమైనటువంటి ఈ ఉద్యమం రాష్ట్రమంతటా పాకింది. ఈరోజు 128 డిపోలలో ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉంది. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచిస్తా ఉంది, వాళ్ళు చేస్తాండేది మా మీద కాదు, ప్రభుత్వంలో అనేక అంశాలు ఆర్థిక అంశాలు పెండింగ్ ఉన్నా వాళ్ళు చేస్తాండేది వాళ్ళ సంస్థలో అధికారుల పట్ల, వాళ్ళ సంస్థల అధికారులు వాళ్ళకి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దాని పట్ల. కాబట్టి ఆ విషయంలో కూడా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ కూడా చాలా సానుకూలంగా పరిష్కరణ చేయండి చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో గత నెల మనము 58 డిమాండ్లతో అంశాలతో సమస్యలన్నీ మనవే, న్యాయమైనవే. ఏఎస్లు కలపాలి, రిటైర్మెంట్లకు డబ్బులు రావాలి, చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మెడికెట్ అన్ఫిట్ అనే డ్రైవర్లకు ప్రత్యామ్నాయం కల్పించాలి, కొత్త బస్సులు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.